హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జర్నీ స్టార్ట్ అయింది టువర్డ్స్ కోయంబత్తూర్, క్లీనెస్ట్ సిటీ అండ్ కూలెస్ట్ సిటీ ఇన్ తమిళనాడు. ఇప్పుడు టైం ఈవినింగ్ 5:30 అవుతుంది. ఇప్పుడు మేము కోయంబత్తూర్కి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి 1 hour ఈషా ఫౌండేషన్కి. బట్ టైం ఫాస్ట్గా అయిపోతుంది. చాలా టెన్షన్గా ఉంది లేజర్ షో టైంకి వెళ్తామో లేదో అని. ఎగ్జాక్ట్లీ 7 o'clockకి లేజర్ షో స్టార్ట్ అవుతుంది. అస్సలు మిస్ అవ్వకూడదు అని డ్రైవర్ అన్న ఫాస్ట్గా తీసుకొని వెళ్తున్నారు. ఈషా ఫౌండేషన్కి రీచ్ అయిపోయాం. రైట్ నౌ టైం 6:45 PM. జస్ట్ 15 minutesలో లేజర్ షో స్టార్ట్ అవుతుంది. ఆదియోగి దగ్గరికి రీచ్ అయ్యాం. ఆల్రెడీ క్రౌడ్ కూడా రెడీగా ఉన్నారు లేజర్ షో చూడడానికి. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ గైస్, లెట్స్ ఎంజాయ్ టుగెదర్. లేజర్ షో స్టార్ట్ అయింది, మీరు కూడా చూడండి. లేజర్ షోలో లార్డ్ శివ గురించి చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. విజువల్స్ అండ్ మ్యూజిక్ కాంబినేషన్లో ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ ఫీల్ ఉంది. ఈ మూమెంట్లో మనం బిజీ వరల్డ్ని మర్చిపోయి స్పిరిచువల్ వరల్డ్లో ఎంట్రీ ఇచ్చినట్టు ఉంటుంది. ఫైనల్లీ లేజర్ షో చూసేసాం. ఆదియోగి స్టాచ్యూ మీద కలర్ఫుల్ లైట్స్, బ్యాక్గ్రౌండ్లో శివ చాంట్స్ అండ్ పవర్ఫుల్ నెరేషన్, గూస్ బంప్స్ వచ్చాయి. పక్కనే ఉన్న ధ్యానలింగ దగ్గరికి కూడా వెళ్ళిపోయాం. చాలా కామ్గా ఉంది. ఇక్కడ అందరూ మెడిటేషన్ చేస్తున్నారు. లోపలికి మొబైల్స్ నాట్ అలౌడ్, సో దట్ మనం ఫుల్గా కనెక్ట్ అవ్వగలుగుతాం ఈ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్తో. ఇక్కడ స్నానాలు చేయడానికి తీర్థకుండ్ కూడా ఉంటుంది. ఆదియోగి దగ్గర ఈ చీకట్లో ఫొటోస్ అయితే బాగా రావు. మార్నింగ్ దిగచ్చు అని రిటర్న్ వెళ్ళిపోయాం. నైట్ హాల్ట్ రూమ్ అయితే తీసుకున్నాం ఇరుక్కుపాలెంలో. ఈషా ఫౌండేషన్ నుంచి ఇరుక్కుపాలెం 4 kilometers ఉంటుంది. రూమ్ వచ్చేసి 2000 for 11 members. రూమ్ అయితే చాలా బాగుంది. రూమ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు కోయంబత్తూర్ వెళ్ళినప్పుడు తప్పకుండా స్టే చేయండి. డిన్నర్ తినేసి ఇంకా రూమ్లో రెస్ట్ అయితే తీసుకున్నాం. మార్నింగ్ 5కి లేచి రెడీ అయిపోయాం. ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూ దగ్గర ఫొటోస్ దిగాలి కదా. ఇది మా రూమ్ నుంచి వ్యూ. చూడండి అసలు ఎంత బాగుందో. నాకు అయితే ఇక్కడే ఉండిపోవాలి అనిపించింది. అంత బాగుంది సీనరీ. ఎర్లీ మార్నింగ్లో ఇక్కడ ఉండడం ఇట్స్ నాట్ జస్ట్ ఎ విజిట్, ఇట్ ఫీల్స్ లైక్ మెడిటేషన్ ఇన్ ఇట్ సెల్ఫ్. కోయంబత్తూర్లో మార్నింగ్స్ ఆర్ రియల్లీ స్పెషల్. నాయిస్ లేకుండా నేచర్ వైబ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి మూమెంట్స్ని మనం స్లోగా క్యాప్చర్ చేసుకోవాలి కదా. లెట్స్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ మార్నింగ్.
బస్సులో అయితే మా ఫ్యామిలీ మొత్తం ఓల్డ్ సాంగ్స్ వింటూ చాలా వైబ్ అవుతున్నారు. చూడండి, ఈషా ఫౌండేషన్ గేట్ ఎంట్రీ అయితే అయిపోయాం. సో ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా నుంచి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి నడిచేద్దాం. డిస్టెన్స్ కొంచెం ఎక్కువే ఉంది. పాత్వే సైడ్స్లో గ్రీనరీ అండ్ అందరికంటే ముందు స్టాచ్యూని చూస్తుంటే ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. డోర్ నుంచి చూస్తే చిన్నగా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు సైజ్ అండ్ ప్రెజెన్స్ చూశాక షాక్ అవుతాం. ఈ ప్లేస్లో నేచర్, సైలెన్స్ అండ్ ఎనర్జీ అన్నీ కలిసి ఒక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వస్తుంది. అరౌండ్ ఫుల్ గ్రీనరీ అండ్ మౌంటైన్స్తో సూపర్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. Now let's explore the surroundings and experience the magic of this divine place. ఈ ప్లేస్లో నేచర్, సైలెన్స్ అండ్ ఎనర్జీ అన్నీ కలిసి ఒక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వస్తుంది. అరౌండ్ ఫుల్ గ్రీనరీ అండ్ మౌంటైన్స్తో సూపర్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. Now let's explore the surroundings and experience the magic of this divine place. మనం ఇప్పుడే ఆదియోగి స్వామి ముందుకి వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, స్టాచ్యూ సైజ్ ఎంత మ్యాసివ్గా ఉందో. 108 feet హైట్లో లార్డ్ శివాని ఇలా చూడటం ఇట్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్లో కామ్నెస్, పవర్ అండ్ డివినిటీ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ నిలబడి చూస్తే మనకి టైం హాల్ట్ అయ్యింది అనిపిస్తుంది. ఇక్కడ అందరికీ సైలెంట్గా ఉండడం మ్యాండేటరీ, సో మైండ్ కూడా ఆటోమేటికల్లీ కామ్ అయిపోతుంది. ఈషా ఫౌండేషన్లో ఈ మూమెంట్స్ చాలా రియల్గా ఉంటాయి. బీయింగ్ విత్ యువర్ సెల్ఫ్, నో డిస్ట్రాక్షన్స్, నో రష్. ఈ ఫీలింగ్ని వర్డ్స్లో చెప్పడం కష్టం, బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం అన్ఫర్గెటబుల్. పక్కన హిల్స్, గ్రీనరీ అండ్ బ్లూ స్కై బ్యాక్ డ్రాప్తో లైట్గా వర్షంలో
ఆదియోగిని ఇలా చూడటం ఇట్స్ జస్ట్ బ్రీత్ టేకింగ్. కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నా కానీ రియల్ లైఫ్లో చూసిన ఫీలింగ్ని మ్యాచ్ చేయడం కష్టం. ఇప్పుడు నేను మీకు రౌండ్గా స్టాచ్యూ వ్యూ చూపిస్తాను. చూడండి, ఈ 360 డిగ్రీస్లో ఆదియోగిని సరౌండ్ చేసి అట్మాస్ఫియర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎవ్రీ యాంగిల్ నుంచి స్టాచ్యూ డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. ఎస్పెషల్లీ బ్యాక్ సైడ్ నుంచి సన్ రైజ్ ఆర్ సన్సెట్ లైట్ పడితే మ్యాజికల్గా ఉంటుంది. సో ఇఫ్ యూ ఎవర్ విజిట్ కోయంబత్తూర్, డోంట్ మిస్ దిస్ కంప్లీట్ రౌండ్ వాక్ అరౌండ్ ఆదియోగి. ఇట్ గివ్స్ యూ ఎ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పవర్ అండ్ పీస్ దిస్ ప్లేస్ ఆఫర్స్. మా సంగీత పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. నేచర్ వ్యూ పిక్స్ కూడా చాలా బాగా తెగించుకుంది. ఒక గ్రూప్ పిక్, ఒక సోలో పిక్ అండ్ ఒక క్యాండిడ్ టూ. ఆదియోగిని విట్నెస్ చేసి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు జర్నీలో మనం ఆదియోగిని దర్శించడం, మెడిటేషన్ స్పేస్లో టైం స్పెండ్ చేయడం అండ్ ఫ్యామిలీతో పీస్ఫుల్ మూమెంట్స్ ఎంజాయ్ చేయడం, ఎవ్రీథింగ్ ఫెల్ట్ సో స్పెషల్. కోయంబత్తూర్ ట్రిప్లో ఈషా ఫౌండేషన్ విజిట్ ఈజ్ డెఫినెట్లీ ద హైలైట్. ఈ ప్లేస్లో ఎనర్జీ, సైలెన్స్ అండ్ బ్యూటీ అన్నీ కలిసి మాకు ఇన్నర్ పీస్ ఇచ్చినట్టు అనిపించింది.
ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా ఇలాంటి స్పిరిచువల్ జర్నీ కావాలి అనిపిస్తే డెఫినెట్లీ విజిట్ ఈషా ఫౌండేషన్ వన్స్ ఇన్ యర్ లైఫ్ టైం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం విత్ మోర్ ట్రావెల్ అండ్ బ్యూటిఫుల్ స్టోరీస్. టేక్ కేర్ అండ్ స్టే పీస్ఫుల్. బాయ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం విత్ మోర్ ట్రావెల్ అండ్ బ్యూటిఫుల్ స్టోరీస్. టేక్ కేర్ అండ్ స్టే పీస్ఫుల్. బాయ్ గైస్.